రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ఆ పార్టీ సహకారం కూడా ఉంటే బాగుంటుందని చెప్పి మాకు ఆహ్వానం వచ్చిన విషయం కూడా ప్రజలకు తెలుసు. ఆహ్వానం మేరకు గతంలో ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని, నడ్డా గారిని కలిసి ఒక అవగాహనకు రావడం జరిగింది. మళ్ళీ నిన్నను బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీ వెళ్ళారు. రాత్రి ప్రాథమిక చర్చలు అన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చిన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎన్ని పార్లమెంటుల్లో పోటీ చేయాలి అనే విషయాన్ని ఒక గంట అరగంటలో మళ్ళీ బీజేపీ పెద్దలతో చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ముగ్గురు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఆ ప్రకటనని కొద్ది సమయంలోనే వెల్లడిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ ఎన్నిక ఏదో రాజకీయ పార్టీలకో వ్యక్తులకో కాదు, 5 కోట్ల మంది ప్రజలకి, ప్రజాస్వామ్యానికి, ఈరోజు దుర్మార్గుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి అర్థం చేసుకుని అందరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ఆ పార్టీ సహకారం కూడా ఉంటే బాగుంటుందని చెప్పి మాకు ఆహ్వానం వచ్చిన విషయం కూడా ప్రజలకు తెలుసు. ఆహ్వానం మేరకు గతంలో ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని, నడ్డా గారిని కలిసి ఒక అవగాహనకు రావడం జరిగింది. మళ్ళీ నిన్నను బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీ వెళ్ళారు. రాత్రి ప్రాథమిక చర్చలు అన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చిన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎన్ని పార్లమెంటుల్లో పోటీ చేయాలి అనే విషయాన్ని ఒక గంట అరగంటలో మళ్ళీ బీజేపీ పెద్దలతో చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ముగ్గురు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఆ ప్రకటనని కొద్ది సమయంలోనే వెల్లడిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ ఎన్నిక ఏదో రాజకీయ పార్టీలకో వ్యక్తులకో కాదు, 5 కోట్ల మంది ప్రజలకి, ప్రజాస్వామ్యానికి, ఈరోజు దుర్మార్గుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి అర్థం చేసుకుని అందరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.